అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఘన స్వాగతం. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని స్పష్టీకరణ. రుషికొండపై నిర్మాణాలను పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించిన శ్రీనివాసరావు. ప్రేమాలయంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించాలని సూచనలు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటారని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. డిఎస్సి 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2193 మందిని క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లోకేష్ ను కలిసి విన్నవించారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కళాశాల నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. నులకపేట ఎంపీయూపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 5 నెలల తన మేనల్లుడికి వైద్య సాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా వేడుకున్నారు. ఆయా సమస్యలను విన్నవించిన లోకేష్ కి పరిష్కారానికి కృషి చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. $500 కోట్ల వ్యయంతో రుషికొండపై నిర్మాణాలు చేపట్టారని, భవనాన్ని ఏం చేయాలో చంద్రబాబుతో చర్చిస్తామని భీమిలి ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు అన్నారు. రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన తర్వాత ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. ఈ కట్టడాలపై ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగిందని ఘంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చారన్నారు. ప్రభుత్వంపై ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారని ఆరోపించారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని, అదేవిధంగా 3 రాజధానులు అని యూటర్న్ తీసుకున్నారన్నారు. పచ్చటి టూరిజం రిసార్ట్ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతంగా కట్టడాలను కట్టారని చెప్పారు. రుషికొండ నిర్మాణాలపై తొలి నుంచి అన్ని వివాదాలే అని అన్నారు. ప్రభుత్వాలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ అయినప్పుడు ప్రజల ఆశీస్సులతోటి ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన చేస్తూ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారో, వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం. ఒక ప్రజావేదిక కూల్చివేతతోటి, ఒక విధ్వంసకరమైన యాక్టివిటీతోటి ఈ రాష్ట్రంలో పరిపాలన స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఆ 5 సంవత్సరాలు కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకుండా పూర్తి నియంతృత్వ పోకడలో అన్డెమోక్రటిక్గా మరి ప్రతిపక్ష పార్టీలను కానీ ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులను కానీ వ్యక్తులను కానీ అణిచివేస్తూ ఆ పరిపాలన సాగింది. గవర్నమెంట్ మారినప్పుడు ముఖ్యమంత్రికి చాలా విశేష అధికారాలు ఉంటాయి. ఆయన క్యాపిటల్ అమరావతి అయినా సరే నేను విశాఖపట్నంలో క్యాంప్ హౌస్ పెట్టుకుంటానంటే ఎవరు కూడా కాదనలేని విషయం. నేను క్యాంప్ హౌస్ పెట్టుకుంటాను, విశాఖపట్నంలో వచ్చి ఉండటానికి నాకు ఒక బంగ్లా కట్టుకుంటానంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయలేని విషయం. కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత
దాని మీద యూటర్న్ తీసుకొని లేదు 3 రాజధానులు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి మడం తిప్పి అక్కడ యూటర్న్ తీసుకున్నారు. పేపర్లో వీడియోల్లో చూసేవాళ్ళం. మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంతంత విశాలంగా ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో. ఓకే, రైట్, డెఫినెట్గా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పేషియస్ కడతారు. కానీ ఇంత వివాదాస్పదం చేసి ఇంత లగ్జూరియస్గా 500 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. అయితే ఇప్పుడు మా సందీప్ చెప్తా ఉన్నాడు, అదేదో సినిమాలో ఆ కోరిక తీరక ఏదో అట్లా అవుతారని చెప్పని. ఆయన కూడా పాపం ఇంత ముచ్చటపడి మోజుపడి కనీసం ఇక్కడికి వచ్చి చూసుకోలేదు దీన్ని. ఒక్కసారి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసుకున్నాడు. ఓహో ఇదా. పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీ సమేతంగా సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు అధికారిక లాంఛనాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజ అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని బహుకరించారు. ముందుగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ మంత్రికి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్టీఓ ఎంవి సూర్యకళ, తహసీల్దార్ పివి రత్నం, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి అన్నపూర్ణ, ఆలయ ఈవో డివివి ప్రసాదరావు, పూజారి వెంకట్రావు, వేద పండితులు, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కొండపల్లి కొండలరావు, పిల్లా విజయ్ కుమార్, అవనపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. యోగాతో ఎన్నో లాభాలు ఉన్నాయని, ఆరోగ్యం మెరుగవుతుందని, మానసిక రుగ్మతులు దూరమవుతాయని యోగా గురూజీ డి వెంకట్రావు తెలిపారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ప్రపంచంలోనే అన్ని దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ అన్ని దేశాల్లో ఏకగ్రీవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునేలా ఏకగ్రీవ తీర్మానం చేయించారన్నారు. యోగా చేయడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని అన్నారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మన భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్లో అన్ని దేశాలు ఒప్పుకునేలాగా తీర్మానం చేసి అన్ని దేశాలకి ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పని తీర్మానం పెడితే అన్ని దేశాలు అవి ఏకగ్రీవంగా ఒప్పుకుని అవి 2014 నుంచి ఈ ఏడాది 10వ అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం జూన్ 21. సో యోగా వలన ఏం జరుగుతుంది అని అంటే అందరికీ సుఖంగా ఉండాలని, అందరూ సుఖంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఈ సౌభ్రాతృత్వం శాంతి ఉండాలని చెప్పి అని ఆకాంక్షిస్తూ ఈ జూన్ 21 మనం అంతర్జాతీయ యోగ దినోత్సవానికి పండుగగా జరుపుకుంటున్నాం. సో దానివలన ఆరోగ్యము, మనస్సుకు శాంతి, శరీరానికి దృఢత్వము ఇవి కలుగుతాయి. అంతేకాకుండా విద్యార్థుల్లో ఒక ఏకాగ్రత కలగడానికి, తర్వాత వాళ్ళల్లో ఒక నైపుణ్యం పెంపొందించడానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుంది. అందుచేత ప్రతివారు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21న అందరూ పాల్గొని ఈ యోగా యొక్క ఫలాలు అందరూ ఆస్వాదించాలని చెప్పని కోరుకుంటున్నాను. సృష్టికర్త అయిన దేవుడే ఈ భూమిపై ఉన్న సకల జీవులకు తండ్రి అని డాక్టర్ పాల్ డగ్లస్ పేర్కొన్నారు. పట్టణంలోని యేసు ప్రేమాలయంలో ఫాదర్స్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పాస్టర్ అలజంగి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు ఫాదర్స్ను పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పాల్ డగ్లస్ మాట్లాడుతూ తండ్రి అనగా రక్షకుడని, తండ్రిగా ఉండడం అదృష్టమని పేర్కొన్నారు. పాస్టర్ రవికుమార్ మాట్లాడుతూ పిల్లల మీద గొప్పదైన బాధ్యత గలవాడు తండ్రి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు తమ తండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రీటింగ్స్ అందజేశారు. పాస్టర్ అలజంగి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విక్టర్ బాబు, నాగేశ్వరరావు, సూర్యనారాయణ చౌదరి, యేసుపాదం, అరుణ్ కుమార్, ఐజాక్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు ఆరాధకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
తల్లిదండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. ప్రపంచంలోనే దేవుడు అనే ఒక వ్యక్తి ఈ మొత్తం సృష్టికి తండ్రిగా ఉన్న ఒక జీవితాన్ని మనం గడుపుతున్నాం. ఈ దినము ఎవ్వరు కూడా ఆ తండ్రిని చూడలేదు, కానీ ఆ తండ్రి పరోక్షంగా తండ్రిగా ప్రతి ఒక్కరికి ఈ జీవితంలో ఒక తండ్రిని కలిగి ఉన్నాం. అటువంటి తండ్రి అనే ఒక అధికారం కలిగి ఉండడం, తండ్రి అనే ఒక స్థాయి కలిగి ఉండడం, అదొక అదృష్టం, లేకపోతే అది ఒక ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను. ఈ దినం ఇంతమంది ఈ సంఘం అంతా కూడా ఆ సంఘంలో ఉన్న తండ్రులను జ్ఞాపకం చేసుకుని వారందరినీ సన్మానించడం, ఇది నిజంగా మన అందరం చేసుకున్న ఒక అదృష్టం. వారు తండ్రులుగా అవ్వడం ద్వారా వారి బిడ్డలను వారు ఆశీర్వదించడం, పైకి తీసుకురావడం, మరలా వారిని ఆ పరలోకంలో ఉన్న తండ్రికి పరిచయం చేయడమే ఈ యొక్క లోకంలో మనకున్న ఒక బాధ్యత అని నేను నమ్ముతూ బాధ్యత అనేది చాలా గొప్పది. ఎంత బాధ్యత అంటే పిల్లల కొరకు సమస్త త్యాగాలను చేసుకున్నవాడు తండ్రి. కనిపించకపోయినా కానీ తల్లికి ఉన్నంత ప్రయారిటీ తండ్రికి లేకపోయినా తండ్రి బాధ్యత చాలా గొప్పది. రెండవది ఆలోచన చేస్తే భద్రత. తండ్రి రాత్రి పగలు అనుకుంటా నిత్యం పిల్లల్ని కంటికి కాపాడుచూ ఉంటారు. ఎందుకొరకంటే తన పిల్లలే తన జీవితం అన్నట్లుగా తండ్రి కాపాడుచూ ఉంటాడు. రెండవది భద్రత. దేవుడు అంటున్నాడు, మీరు జన్మల్లో పడి వెళ్ళినప్పుడు, నదుల్లో పడి దాటినప్పుడు, అగ్నిలో పడినప్పుడు కూడా నేను మీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను కాపాడుతానని తెలియపరుచున్నాడు. పాపం నుండి శాపం నుండి మాత్రమే కాదు, కానీ భయంకరమైన విపత్తులు గతంలోని కోవిడ్ వచ్చిన టైంలో ఆ టైంలో కాపాడబడ్డామంటే మనకు తెలియకుండానే మన తండ్రి అయిన దేవుడు మనల్ని కాపాడారు. లోకంలో ఒకవేళ భౌతికంగా తండ్రి ఉన్నా లేకపోయినా దేవుడు అనే తండ్రి, యేసుప్రభు అనే తండ్రి ప్రతి ఒక్కరికి ఉన్నారు అన్న భరోసా ఇవ్వడానికి ఈ దినాన్ని, ఈ యొక్క ఫాదర్స్ డే సెలబ్రేషన్ మేము యేసు ప్రేమల సంఘంలో తెలియజేస్తున్నాం. ప్రతి తండ్రి నీ భారము, నీ బాధ్యత నీకు తెలుసు, కానీ నీ దేవుడైన తండ్రి మీ అందరికి భరోసా ఇస్తున్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయనని తెలియజేస్తున్నాడు. కనుక ఆయన విడువబడిన వారికి, అనగారిన వారికి, అలాగే నిందింపబడిన వారికి, త్రోసివేయబడిన వారికి ఆయన తోడుగా ఉండి ఆయనకు సమాధానం ఇచ్చి, ఒకవేళ తండ్రి లేరు అని కృంగిపోవచ్చున్న వారికి, ఒకవేళ ఆ యొక్క కుటుంబంలో మగ దక్షత లేదు అని కృంగిపోయిన వారికి యేసుప్రభు వారు తెలియపరుచున్నారు. నేను మీకు తోడుగా ఉంటాను, తండ్రిగా ఉంటాను, అండగా ఉంటాను అన్నారు. కనుక అండగా ఉన్న ప్రభువు ఇచ్చిన నిరీక్షణ ప్రజలకు ఇవ్వాలని గొప్ప ఆశతోని ఈ దినాన్ని. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంత్రి పదవిని చేపట్టి జిల్లాకు తొలిసారి వచ్చిన సందర్భంగా అభినందనలు వెల్లువెత్తాయి. ఆయనకు జిల్లాలో ఘన స్వాగతం పలికారు. అశోక్ బంగ్లాలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎన్నో రకాల కృషి చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న పరిశ్రమలు, సమస్యలపై మరింత దృష్టి సారిస్తామన్నారు. కూటమి అభ్యర్థులను జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. తనపై ఎంతో నమ్మకంతో తనకు మంత్రి పదవి ఇచ్చారని, అహర్నిశలు శ్రమించి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. అభ్యర్థిగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు యువకులకు అవకాశం కల్పించారు, యువ నాయకత్వం తయారు చేసుకుంటున్నారని నేను భావించాను. అయితే ఎంతో బాధ్యతగా నియోజకవర్గం తిరగడం జరిగింది, సమస్యలు తెలుసుకోవడం జరిగింది, సమస్యలు పరిష్కరిస్తామన్న మాట ఇచ్చి గ్రామాల్లో మన పెద్దపిల్లల నియోజకవర్గం గెలిపించుకోవడం జరిగింది. మరి అలాంటి దశగా యావత్తు నియోజకవర్గం, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు జిల్లాలో 9, అంటే పాత జిల్లాలో 9, ఈ పార్లమెంటరీ జిల్లాలో కూడా 7 గెలవడం అంటే ఖచ్చితంగా ప్రజలు ఎంత ఆసక్తి మన వైపు చూపించారని నేను భావిస్తూ వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు మార్పు కావాలని, నాయకత్వం అంటే అందరికీ మంచి జరగాలన్న ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి భారీ మెజార్టీతో యావత్తు వన్సైడ్ ఎలక్షన్ కింద తీర్పిచ్చిన ప్రజానికానికి ఈరోజు సేవ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరి అలాంటి తరుణంలో యువ నాయకుడైన నాకు మొదటిసారిగా ఒక ఎమ్మెల్యేగా నేను గెలిచినటువంటి నాకు ఇంత బాధ్యత అప్పచెప్పి మీరు లీడ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కోరడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో నాకు ఈ వేదిక ద్వారా ఈ జిల్లా తాలూకు పెద్ద నాయకులందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, మన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం సమిష్టిగా పనిచేసి ఈ జిల్లాని రాష్ట్రాన్ని దారిలో పెట్టాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా అనేకమైన సమస్యలు గత 5 ఏళ్ళుగా మరుగున పడిపోయాయి. ఉద్యోగ అవకాశాలు అయితే యువకులు లేవు. మరి ఈరోజు అలాంటి తరుణంలో నన్ను జిల్లాను ముందుకు తీసుకెళ్ళమని చెబుతూ ఈనాడు దినపత్రికలో పనిచేయడం అంటే తనకు ఎంతో ఇష్టంగా ఉండేదని కనుకనే ఈనాడు విలేకరి కావాలనే తపనతో ఆ సంస్థలో గ్రామీణ ప్రాంత విలేకరిగా కోరి చేరానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వివరించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయ శిఖరం రామోజీరావుకి అక్షరాంజలి అనే పేరుతో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో అప్పలనాయుడు ప్రసంగించారు. తన దగ్గరి బంధువైన ఒక రాజకీయ నాయకుడి వద్దకు అనేక మంది అధికారులు వస్తూ ఉండేవారని, వారంతా ఆ రాజకీయ నాయకుడి వద్దకు సాదాసీదాగా వచ్చి వెళ్తున్నప్పటికీ అదే సమయంలో ఈనాడు విలేకరి రాగా ఆ రాజకీయ నాయకుడి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు రావడాన్ని తాను స్వయంగా గమనించానని అప్పలనాయుడు తెలిపారు. ఆ తప్పు అక్షరంలో ఏదైనా ఒక కొమ్ము తక్కువ పడితే అది రౌండ్ చేసి చైర్మన్ గారు స్వయంగా చూసి ఇది కాదని ఒక తప్పు జరిగితే సమీక్షలు ఉండేది. అలాగే బ్రహ్మాండాన్ని శీర్షిక పెట్టినా లేకపోతే కంట్రిబ్యూటర్ మంచి వార్త కంట్రిబ్యూట్ చేసినా బ్రహ్మాండంగా ఉందని, చాలా బాగుందని మెచ్చుకున్న సందర్భాలు కూడా ఆ శీర్షికలు మా సమీక్షలు వచ్చాయి. ఆ సమీక్షల్లో నా జీవితాన్ని సమీక్షించుకున్నాను. ఇది వాస్తవం. ఎందుకంటే ప్రతి సందర్భాల్లో నా సంఘటన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్యేలు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు, పొప్పిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావులు ఈరోజు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావును కలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో కొండపల్లికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు, బేబీ నాయనలు మాట్లాడుతూ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే 5 అంశాలపై తొలి సంతకాలు చేశారన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలను ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. ఎలాగైతే ప్రామిస్ చేశారో అలాగే డిఎస్సి మీద పెట్టారు. అలాగే సెకండ్ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రిపీల్ చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ ని తెరవటానికి 3వ సంతకం పెట్టారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా ముందుకు తీసుకెళ్తామని, ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఇవన్నీ ప్రణాళికలు వేస్తూ ముందుకు తీసుకెళ్తాము. అలాగే మనం అందరం కలిసికట్టుగా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేశాం. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా కలిసికట్టుగా మనం పురోగతి పదంలోకి తీసుకెళ్తాం. అయితే మనం చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 ఏదైతే ముందు చెప్పారో ఆ విధంగానే రివర్ లింకింగ్తో పాటు పోలవరంతో పాటు మొదలుపెట్టి మన రాష్ట్రాన్ని పురోగతి పదంలో, సేఫ్టీ పదంలో అందరికీ, ఎస్పెషలీ విమెన్ కోసం మళ్ళీ సేఫ్టీ తీసుకురావాలని ఆ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇవాళ కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు రావడం, ఇవాళ జిల్లా పార్టీ ఆఫీసులో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం అభిప్రాయ ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ శాసనసభ్యులే కాదు, నాయకులు, కార్యకర్తలకు పూర్తి సహాయ సహకారాలు మనం అందరం కూడా కొండపల్లి శ్రీనివాస్ గారికి అందించడమే కాకుండా గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కుంటుపడిపోయినటువంటి మన
జిల్లాని మరోసారి గాడిలో పెట్టడానికి మనం అందరం కూడా వారికి సహాయ సహకారాలు అందించి తద్వారా మన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల్ని బలపరచవలసిన అవసరం ఉంది. తప్పకుండా ఏ బాధ్యత అయితే మన అధినాయకులు శ్రీనివాస్ గారికి అప్పచెప్పారో దాన్ని సమర్థంగా వారు నిర్వహిస్తారన్న పూర్తి నమ్మకం నాకుంది. మా అందరి సహాయ సహకారాలు వారికి ఉంటాయని జిల్లాను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ DBSU ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కె వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డే స్థానిక యూత్ హాస్టల్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య అతిథి దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు మాట్లాడుతూ అసంఘటిత రంగంలో అత్యధికంగా ఉన్న గృహ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని, ILO 189 తీర్మానం ప్రకారం ప్రభుత్వం తక్షణం గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని అన్నారు. అధిక శాతం మహిళలు డొమెస్టిక్ వర్కర్స్ గా పనిచేస్తున్నారని అన్నారు. వీరు సేవల ద్వారా మధ్యతరగతి ప్రజలు ప్రశాంతంగా ఉద్యోగాలు కొనసాగిస్తున్నారని, కాబట్టి ప్రభుత్వం గృహ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, ESI వంటి సౌకర్యాలు ఇతర కార్మికుల మాదిరి కల్పించాలని కోరారు. సొసైటీ ఫర్ డెవలప్మెంట్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కలివేల ఎలీషా కుమార్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో వర్కర్స్ పై జరిగే భౌతిక లైంగిక దాడులను అరికట్టాలని, గృహ కార్మికులకు కనీస వేతనం 12,000 ఇవ్వాలని కోరారు. భారతదేశంలో గృహ కార్మికుల గుర్తింపు లేకుండా ఈ దేశానికి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న గృహ కార్మికులకు పటిష్టమైన చట్టం లేకపోవటం దురదృష్టకరం. ఈరోజు ఉపాధి హామీ చట్టం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం కానీ ఇవన్నీ కూడా ఉద్యమాల ఫలితంగా వచ్చినవే. మరి కార్మికులు కూడా ఉద్యమ రూపంలో ఇవి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇప్పుడు వరకు డిమాండ్స్ చెప్పినట్లు చట్టాన్ని పటిష్టమైన చట్టాన్ని చేసి అమలు చేస్తే గృహ కార్మికులకు రక్షణ, భద్రత, వాళ్ళ కుటుంబాల అభివృద్ధి, ఆ కుటుంబాల్లో విద్య, వైద్య అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయగలిగి ఈ సమాజంలో వాళ్ళు కూడా మంచి గుర్తింపు పొందిన వ్యక్తులుగా, ఈ సమాజానికి ఉపయోగపడుతున్న వ్యక్తులుగా వాళ్ళకి సముచిత స్థానం లభిస్తుందని, ఆ చట్టాల కోసం, వాటి అమలు కోసం గృహ కార్మికులందరూ కూడా కలిసి కట్టుగా ఉద్యమించాలని ప్రపంచ గృహ కార్మికుల రోజున వాళ్ళందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. ఈ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం రోజు ప్రపంచమందంతటా ఉన్నటువంటి డొమెస్టిక్ వర్కర్స్ ఎక్కడైతే ఉన్నారో, శ్రామిక మహిళలుగా ఉన్నారో వారి హక్కులు కూడా మానవ హక్కులేనని, వారంతా శ్రామిక మహిళలు కాబట్టి వారికి కూడా సామాజికమైన భద్రత కల్పించాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నటువంటి రోజు. అందుకనే జూన్ 16వ తారీఖున డొమెస్టిక్ వర్కర్స్ డేగా దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఈ అందులో భాగంగా మౌంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్, దళిత బహుజన శ్రామిక యూనియన్, సమాజ్ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ, ప్రజ్వల సంఘం లాంటి సంస్థలన్నీ కలిపి ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీరి హక్కులు కూడా మానవ హక్కులేనని, ప్రతి డొమెస్టిక్ వర్కర్కి కూడా ప్రతి ఉద్యోగికి సెలవు వస్తున్నట్లే వారాంతపు సెలవు ఇవ్వాలని, వారి కనీస వేతనాలు చెల్లించాలని, వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో సురక్షితమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి, పనిచేస్తున్న ప్రదేశంలో రక్షితమైన వాతావరణం ఉండాలని చెప్పి కోరుతూ, అలాగే వీళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ పథకాన్ని వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మధ్యతరగతి ప్రజానికం ఉద్యోగాలకు వెళుతూ ఉన్నారంటే ఆ ఇళ్లలో పనిచేస్తున్నటువంటి గృహ కార్మికుల యొక్క భాగస్వామ్యం ఉంది. ఈ గృహ కార్మికులు కానీ వాళ్ళ ఇళ్ళకి పనికి వెళ్ళకపోతే ఉద్యోగస్తులు కానీ మధ్యతరగతి ప్రజానికం కానీ వాళ్ళు వెంటనే ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం లేదు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి GDPలో అత్యధిక భాగం ఈరోజు ఎవరైతే గృహ కార్మికుల యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టే ఇక్కడ ఆ GDP రేటు పెరుగుతూ ఉందని మేము గమనించాలి. రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టి తొలిసారిగా ఈరోజు మధ్యాహ్నం విజయనగరం జిల్లా గజపతి నగరంకు విచ్చేసిన కొండపల్లి శ్రీనివాస్కు ఘన స్వాగతం లభించింది. పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రాజు, శ్రీధర్, రామ్ కుమార్, గంట్యాడ శ్రీదేవితో పాటు పలువురు నాయకులు, ప్రజలు మంత్రి శ్రీనివాస్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు.
గంట్యాడ మండలం తాటిపూడి జలాశయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తెలియాడుతున్న విషయాన్ని స్థానిక వీఆర్ఓ గంట్యాడ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జలాశయంలో తేలియాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడు చోడవరం గ్రామానికి చెందిన జలగడుగుల నాగేశ్వరరావుగా గుర్తించారు. మృతుని భార్య వరలక్ష్మి కథనం ప్రకారం వేసవి సెలవులకు తాము ఎస్కోటలోని ఇంటికి వచ్చామని, శుక్రవారం సాయంత్రం తన భర్త తాటిపూడి జలాశయం చూడడానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరకపోవడంతో అంతటా గాలించి భర్త అదృశ్యంపై ఎస్కోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు. కాగా ఆదివారం తాటిపూడి జలాశయంలో పోలీసుల వెలుగు తీసిన మృతదేహం తన భర్త నాగేశ్వరరావుదిగా ఆమె పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు కాలు జారి జలాశయంలో పడి మృతి చెంది ఉండవచ్చని అని పోలీసులకు మృతుని భార్య వరలక్ష్మి తెలియజేశారు. సామాజిక దార్శనికుడు పతంజలి అని అవార్డు గ్రహీత కథా రచయిత సువర్ణముఖి శ్లాఘించారు. విజయనగరంలోని గురజాడ కేంద్ర గ్రంథాలయంలో నిన్న రాత్రి కేఎన్వై పతంజలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పతంజలి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం జరిగింది. పతంజలి సాంస్కృతిక వేదిక ప్రముఖ కవి సువర్ణముఖి కవి కలంతో రచనలు చేస్తున్న రౌతు బంగారు నాయుడికి ఈ ఏడాది పతంజలి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయాలని నిశ్చయించింది. సభలో పురస్కార గ్రహీత సువర్ణముఖి మాట్లాడుతూ పతంజలి వంటి దార్శనికుడు పేరు మీద తనకి అవార్డు ఇవ్వడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. జర్నలిస్ట్, రచయిత, కాలమిస్ట్, సంపాదకుడు ఏ బాధ్యత అయినా తన బాధ్యత అని తన చేతుల్లో చూపిన వ్యక్తి అన్నారు. గురజాడ కేంద్ర గ్రంథాలయంలో పతంజలి సాహిత్య వేదిక ఆధ్వర్యంలో పతంజలి సాహిత్య పురస్కార సభ జరిగింది. పతంజలి భాష్యం ఆయన సంపాదిక అనేక రాశారు. ఆయన మనసు ఫౌండేషన్ వాళ్ళు 2 సంపుటాలు వేశారు. 700 పేజీలతో ఒకటి నవలలు, 670 పేజీలతో కథలు వాళ్ళు వేశారు. నిజానికి వాళ్ళు గొప్ప మహోపకారం చేశారు సమాజానికి. పతంజలి గారి మొత్తం సాహిత్యాన్ని సమాజానికి అందించి ఒక మహోపకారం చేసిన ఆ మనసు ఫౌండేషన్ వారికి అభినందన తెలియజేస్తూ, ఎవరైనా కానీ పతంజలి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పతంజలి వాక్య నిర్మాణం, పతంజలి భాష, ఆ భాష ద్వారా ఆయన మాండలికంలో చేసిన వ్యంగ్య భాషను అది ఒక ఆయుధంలాగా ఆయన నిజానికి ఆయన గురించి మాట్లాడడానికి ఆయన వచ్చి మాట్లాడగలిగితే తప్ప బస్ ఇతరులు మాట్లాడడానికి ఎవరికి అర్హత ఉందని అనుకోండి. లేదంటే ఒక రాజశాస్త్రి లాంటి వాడు రావాలి తప్ప పతంజలి గారి గురించి మాట్లాడడానికి, పతంజలి గారి గురించి మాట్లాడొచ్చే పతంజలి సాహిత్యం గురించి మాట్లాడడానికి నాకైతే నేను ఇందాక చెప్పిన మాట చెప్తాను, సముద్రానికి చేతి బాటలు సాగు అని. ఇక్కడ కేవలం ఆయన రాసిన రచనలు ఏమి ఉన్నాయో అర్థం చేసి ఈరోజు మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి. అంత గొప్ప మనిషిని మరొకసారి తలుచుకునే మనకి అవకాశం కూడా వచ్చింది. నేను అందరినీ కోరుతా ఉన్నాను, నాకు పతంజలి గారి కోసం ఇంత కార్యక్రమం చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ విగ్రహం పెట్టలేకపోయారు. కనీసం నేనైనా ఇందులో భాగస్వామయ్యాం ఇంత టీంతో అని నేను ఆనందపడుతూ ఉంటాను. ఈ కార్యక్రమం నిర్వహణలో మా ఎన్కే బాబు కీలక పాత్ర తీసుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా మాకన్నా ముందు తట్టి రేపి మమ్మల్ని, ఎందుకంటే మేము వివిధ రంగాల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం చేయాలన్నా, దీన్ని ఒక రూపం చేయాలన్నా ఆయన ముందు నుంచి ఆలోచించి యోచించి దీన్ని మార్గంలో పెట్టాలి. ఎట్లాగని ఎన్కే బాబు తీసుకున్న శ్రద్ధ వల్లే ఎక్కువ చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప రచయితలను కూడా మనం ఈ వేదిక ద్వారా మనం పురస్కారం ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి మా సంస్థ ప్రతినిధులందరికీ, అట్లాగే మాకు చాలా సందర్భాల్లో వెన్నెంటి నిలిచినటువంటి అంటే పురస్కారం అందించిన దగ్గర నుంచి ఏ కార్యక్రమం రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంత్రి పదవిని చేపట్టి జిల్లాకు తొలిసారి వచ్చిన సందర్భంగా అభినందనలు వెల్లువెత్తాయి. ఆయనకు జిల్లాలో ఘన స్వాగతం పలికారు. జిల్లా అధికారులు, సిబ్బంది, నాయకులు పూలమాలలు, పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. ముందుగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంత్రి శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రాజెక్టుల స్థితిగతులు, అమలు జరుగుతున్న పథకాలు తదితర అంశాలను మంత్రికి కలెక్టర్ వివరించారు. జాయింట్ కలెక్టర్ కె
కార్తిక్, డిఆర్ఓ ఎస్డి అనిత, డిఆర్డీఏ పీడీ ఏ కళ్యాణ్ చక్రవర్తి, ఆర్టీఓ ఎంవి సూర్యకళ, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి డి రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, డిఆర్డీఏ అధికారులు, సిబ్బంది, పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. బాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఘన స్వాగతం. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని స్పష్టీకరణ. ఋషికొండపై నిర్మాణాలను పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించిన శ్రీనివాసరావు. ప్రేమాలయంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించాలని సూచనలు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.